నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఓవైపు టెర్రరిజం, మరోవైపు మావోయిజం, ఇంకోవైపు వేర్పాటువాదం. పటిష్ట భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. జాతీయ అంతర్జాతీయ వేదికల్లో ఇండియా అగ్రగామిగా నిలుస్తోంది. అయితే ధైర్యంగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ కొడుతున్నారు కొందరు దుర్మార్గులు. నిలబడి కలబడే సామర్థ్యం లేక అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాశ్మీర్లోని పహల్గామ్ దుర్ఘటన అయినా, ఢిల్లీలోని ఎర్రకోట దుర్ఘటన అయినా యావత్ భారతాన్ని కలిచివేస్తోంది. దేశంలో మళ్లీ ఉగ్రభూతం బుసలు కొడుతోంది. అమాయకులపై మారణ హోమానికి తెగబడుతోంది. దీంతో ప్రశాంత భారత అవనిలో నెత్తుటేర్లు పారుతున్నాయి. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉగ్రవాదం అణిచివేతపై ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయబోతోంది? టెర్రరిస్టులను ఎగదోస్తోన్న దాయాదికి ఎలాంటి కౌంటర్ ఇవ్వనుంది? భారత్ బచావోపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. నక్సలిజం, ఉగ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం భారత్లో అస్థిరత సృష్టించి దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నాయి. సామాజిక ఆర్థిక అసమానతలను అరికట్టే పేరుతో మావోయిజం తన అసలు లక్ష్యాన్ని మార్చుకొని అడవుల్లో అలజడి సృష్టిస్తోంది. అదే బాటలో సీమాంతర ఉగ్రవాదం దేశ విభజనకు వ్యూహాలు రచిస్తోంది. పాకిస్తాన్ స్పాన్సర్డ్ కావచ్చు, చైనా స్పాన్సర్డ్ కావచ్చు, వినేందుకు ఆశ్చర్యంగా వినిపించిన అమెరికా స్పాన్సర్డ్ కూడా కావచ్చు. దేశాన్ని మత కోణంలో ముక్కలు చేసేందుకు దాడులకు ఉసిగొల్పుతోంది. ఆపరేషన్ కగార్తో దేశంలో నక్సలిజాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి తాజాగా టెర్రరిజం, క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఛాలెంజ్ విసురుతున్నాయి. మోడీ ప్రభుత్వానికి ముందు దేశంలో బాంబు దాడులు సర్వసాధారణం అన్నట్టు ఉండేవి. అయితే దశాబ్ద కాలంగా ప్రశాంతంగా ఉన్న ఢిల్లీ ఒక్కసారిగా పేలుళ్లతో దద్దరిల్లింది. దేశ రాజధానిలో చిన్న మూలకు జరిగిన దాడిగా ఆ కార్ బ్లాస్ట్ను కొట్టిపారేసే అవకాశం ఏమాత్రం లేదు. బాబ్రీ మసీద్ కూల్చివేత డిసెంబర్ 6న, ఆ తర్వాత గణతంత్ర దినోత్సవం జనవరి 26న దేశంలోని పలు చోట్ల వరుస బాంబు పేలుళ్లు సృష్టించేందుకు ప్లాన్ చేశారు టెర్రరిస్టులు. డెబ్బై 75 సంవత్సరాల స్వతంత్ర భారతం అడ్డంకులను అధిగమించి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. మూడవ ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్ తన 100 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో ప్రపంచ నెంబర్ 1గా నిలిచేందుకు శ్రమిస్తోంది. ఆ దిశగా తన అడుగులు వేస్తోంది. దేశంలో బలమైన రాజకీయ శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎదిగారు. ప్రపంచ లీడర్గా భారత్ను, ప్రధాని మోదీని అగ్రదేశాలు చూస్తున్నాయి. మానవ వనరుల్లో, సహజ వనరుల్లో ప్రపంచంలో బలీయమైన శక్తిగా భారత్ ఎదుగుతోంది. ఇండియా నుంచి విడిపోయిన పాకిస్తాన్ మనపై మత కోణంలోనే దేశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న నేటి తరుణంలో మనకు పాకిస్తాన్ ఒక్కటే శత్రువు కాదు. ఇప్పుడు ప్రపంచంలోని ఏ శక్తి అయినా మనల్ని దెబ్బ కొట్టేందుకు ఎటువైపు నుంచైనా నరుక్కుంటూ వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో కుట్రకోణం మనం మర్చిపోద్దు. భారత్ లేని ప్రపంచాన్ని ఊహించలేము. అలాగే భారత్ ఎదుగుతున్న తీరును చూస్తున్న అగ్రదేశాలు మన ఉనికి లేకుండా చేసే ప్రయత్నాలు మనం మరవద్దు. చైనా మనతో ఇప్పుడు కలుసున్నట్టు కనిపిస్తున్నా నిన్న మొన్నటి వరకు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ను ఎగదోసిన తీరు మనం మర్చిపోలేం. దేశంలో నక్సలిజానికి చైనా, కమ్యూనిస్టులతో ఉన్న లింకుల గురించి తెలియని వారు లేరు. భారత్ స్థిరంగా ఉండకుండా నిత్యం సంఘర్షణలు లేవనెత్తేలా మన పొరుగున ఉన్న పాకిస్తాన్, చైనా అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అది మతమైనా కావచ్చు, రాజకీయ అనిశ్చితైనా కావచ్చు, సాంస్కృతిక పరమైన దాడుల విషయంలోనైనా కావచ్చు. పాకిస్తాన్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది ఉగ్రవాదమే. సీమాంతర ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఎగదోసి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూనే ఉంది దాయాది. జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికీ ఉగ్రవాదపు ఛాయలు, ఆనవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఎగదోసి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూనే ఉంది. ఇప్పుడు అమెరికా అండదండలు పెరగటంతో దాయాది నిర్భయంగా ఉగ్ర పాములను పెంచి పోషిస్తోంది. FATFకు కూడా భయపడకుండా జైషే మహమ్మద్ సంస్థ తన నెట్వర్క్కు ఓ కొత్త రకం హవాలా మార్గంలో డబ్బులు పంపుతోంది.